విషయం కాదు. అది 20 లక్షల దాకా వస్తుంది గవర్నమెంట్ ఇచ్చిందన్నారు. అది వేరే కాంట్రాక్టరు, వాళ్ళు మాకు సంబంధం లేకుండా కట్టేశారు. వాళ్ళు బిల్లులు తీసుకున్నారు. ఎంత శాంక్షన్ అయింది, ఎంత ఇచ్చారో మాకు తెలియదు. వాళ్ళు ఇవ్వమన్నారు. మేము అడగలేదు. మేము అడిగినా మాకే చాలు, మీకు ఇవ్వడానికి కుదరదన్నారు. సమస్య ఉంటే మీ ఎంఈఓ దృష్టికి, డిఈఓ గారి దృష్టికి తీసుకెళ్ళాలి, లేదా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాలి కదా. మీరు సొంతంగా ఎందుకు చేస్తున్నారు ఇలా మీ పై అధికారులు తెలియకుండా? మాకు పెద్ద సమస్యలే రాలేదు. ఒకే ఒక సమస్య వచ్చింది. ఆ సమస్య వచ్చినప్పుడు డిఓకి, ఆర్జేడీకి, జడ్పీ సీఈఓకి, జడ్పీ డిప్యూటీ సీఈఓ తెలియజేశారు. ఎటువంటి స్కూల్లో చిన్న గ్రౌండు, అక్కడ ఊళ్ళో వాళ్ళు వచ్చి పెళ్లి చేసిన తర్వాత రిసెప్షన్ ఫంక్షన్ ఏర్పాటు చేసుకుంటామని నన్ను అడిగారు. నేను అనుమతి ఇవ్వలేదు. మేము పర్మిషన్ తెచ్చుకుంటామన్నారు. తెచ్చుకోకుండానే పర్మిషన్ వస్తుంది, ఇవాళ వస్తుంది, రేపు వస్తుంది, అరగంటలో వస్తుంది, పావు గంటలో వస్తుంది చెప్పుకుంటూ వాళ్ళు ప్రొసీడ్ అయ్యి వాళ్ళు ఫంక్షన్ నెరవేర్చుకున్నారు. ఆ రోజు రేపు 8 గంటలకు వచ్చింది. అప్పటికి ఫంక్షన్ దాదాపు సగం అయిపోయింది. 1 గంటలో అయిపోతుందని చెప్పారు. మేము దాని గురించి పై అధికారికి తెలియజేస్తే సరే ఊరుకుని అన్నారు. పోలీస్ కంప్లైంట్ అంటే రేతిరి వచ్చినటువంటి లెటర్లో ఇప్పుడు వెళ్ళి మీరు పోలీసు సపోర్ట్తో వాళ్ళు వేసినటువంటి స్టెప్స్ తీసేయమన్నారు. అది మానవతా ధర్మం ప్రకారం వాళ్ళు శుభకార్యం చేసుకుంటున్నప్పుడు తీరా అయిపోయే టైంలో మేము వెళ్ళి వాళ్ళని పాడు చేయడం మాకు ఇష్టం లేక నేను కామగూరుకున్నాను. మేము డిఓ గారికి తెలియజేసాము. అయిపోయింది కదా, కామగూరుకోమన్నారు. అందుకే నా సొంత నిర్ణయంతోనే 6 ఫోటోలు తీసుకోవచ్చు. 6 చోట్ల నేను గోడ కట్టించాను. ఈ గోడకైన ఖర్చు పిల్లల దగ్గర తీసుకున్న డబ్బులతోనే చేశాను. మీరు ఇప్పుడు తెలియజేశాను. ఆయన కూడా ఏం పర్లేదు, కట్టించుకోండి, మిమ్మల్ని ఎవరు ఏమైనా అబ్జెక్షన్ చెప్తే ఎవరైతే మీకు అబ్జెక్షన్ పెట్టారో వాళ్ళ పేరు నాకు తెలియజేయండి, వాళ్ళ తగిన యాక్షన్ తీసుకుంటానన్నారు జేసీ గారు. అడగల మీరు అంత ముందు వసూలు చేసిన డబ్బులే, అప్పుడప్పుడు స్పాట్లో వసూలు చేసిన డబ్బులు కాదు. ఉన్న డబ్బులనే మేము వాటికి వాడాము. మేము ఒకటి ఎలక్షన్ దృష్ట్యా ఆయన ర్యాంపులే కట్టించమన్నారు. ర్యాంపులు, మెట్లు కట్టించమన్నారు. డబ్బులు ఇవ్వంటేను ముందు మీ దగ్గర డబ్బులు ఒకటి వాడండి, తర్వాత మేము ఏదో రకంగా ప్రొవైడ్ చేస్తామన్నారు. మా దగ్గర డబ్బులు వాడాము, ఇంత మనకేం ప్రొవైడ్ చేయాలి. ఫండ్ జడ్పీఎస్కులు 0. ఎలక్షన్ ముందు 2,35,000 ఇచ్చారు. ఎవరు? గవర్నమెంట్ హ్యాండ్ మాకు అకౌంట్లో వేసింది. 2,35,000లో దీనికి 1,00,000 పైన ఖర్చు. ఇది 100 ట్రక్కులు మట్టిలో ఇచ్చాం. జేసీబీకి అయితే దానికి 1,00,000 రూపాయల పైన ఖర్చు లేదు. తర్వాత నేను చెప్పాను చూసారా, 50,000 మా టీచర్ల దగ్గర బదులు తీసుకొని చేయించామని. దానికి మా టీచర్ రిఫండ్ చేశాను. తర్వాత సార్ అన్నారు మీ దగ్గర డబ్బులు ఏదైతే వాడండి అన్నారు. వాటి పెట్టే ఎన్ని గుడిపించుకుంటా వచ్చేసాం. మొత్తం అయిపోయింది. 2,35,000 అయిపోయింది. మా టీచర్ని బయటకు వెళ్ళరు. తీసి వీడియోలు తీసి మాకు సబ్మిట్ చేయండి, వాళ్ళ మేము యాక్షన్ తీసుకుంటాం. మా పై అధికారులు తెలియజేస్తాం. 100% పర్యవేక్షణ ఉంది. ఆ గేటు ఎదురుగా నేను చేసుకొని కూర్చున్నాను. ఎవరు నాకు చెప్పకుండా బయటకు వెళ్ళరు. వాళ్ళు అడిగిన పర్మిషన్ కూడా ఏమో బయటకు వెళ్ళడానికి ఇస్తాం. దాని మీద తెలియజేస్తాం సార్, వాళ్ళు ఇర్రెగ్యులర్గా ఉన్నారని. వాళ్ళు ఏం యాక్షన్ తీసుకుంటే దాన్ని ఇక్కడ అమలు చేస్తాం. పై అధికారులకు మేము గౌరవిస్తాము, కానీ ప్రతిదీ పై అధికారిని తెలియజేయాల్సిన అవసరం ఉండదు. సడన్గా మేము కొన్ని నిర్ణయాలు తీసుకునే అధికారం మాకు ఉంటుంది. మేము ఆ నిర్ణయాలు తీసుకుని దాని ప్రకారం అమలు చేసుకుంటా ఉంటాం. ప్రతిదానికి పై అధికారి దగ్గరికి పంపించడం అది సబబు కాదు. అంటే ఈ డబ్బుల వసూల్లో పై అధికారులకి చెప్పాల్సిన బాధ్యత మీకు లేదు? చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా అనేది మా డిస్క్రిప్షన్ సార్. అవసరమే చెప్తాం, అనవసరమే చెప్పాం. ఇప్పుడు మీరు చెప్పారా? చెప్పలే. మీరు చెప్పాల్సిన బాధ్యత అవన్నీ లేదనుకుంటున్నారు మీరు, అవునా? మాకు అవసరం అయ్యంటే చెప్తామండి. ఇప్పుడు మాకు అక్కడ 60 బళ్ళు పాడైపోయి ఉన్నాయి. పైసా డబ్బులు లేవు మా దగ్గర. పిల్లల దగ్గర వసూలు చేస్తున్నాం. ఎంత వసూలు అవుతుందో ఎంత వసూలు కాదు తెలియదు. మేము మా పై అధికారులకి బల్లల భోజనం డబ్బులు కావాలి అన్నాం. మేము ఆలోచిస్తామని అన్నారు. దానికి ఎక్కువ అమౌంట్ కావాలి. 60,000 కావాలంటే, 60 బల్లలు బాగు చేయించాలంటే 60,000 కావాలని అంటే చూద్దాం ఆకండి అన్నారు. మేము అనుకుంటాం ఇట్లా పిల్లల దగ్గర కనీసం వాళ్ళని ఎవరు మేము బలవంత పెట్టట్లా. వాళ్ళని అడుగుతాం, వాళ్ళు ఇస్తే తీసుకుని ఆ బల్లలు బాగు చేపిస్తాం. అవి కూడా పిల్లలు ఎండాకాలంలో మా స్కూల్ని ఎంత నాశనం చేస్తారో బయట వాళ్ళు వచ్చి తలుపులు బాగా కొడతారు, బల్లల మీద ఎక్కువ డ్యాన్సులు వేస్తారు. ఇక్కడ ఈ స్కూల్ ఎంత నాశనం చేశారో బయట వాళ్ళు. వాచ్మెన్ లేడు స్కూల్కి. నేను రాకముందు, నేను వచ్చి రాకరికే అంతకుముందు హెడ్ మాస్టర్ ట్రాన్స్ఫర్ అయిపోయారు. నిలిచి చూస్తే స్కూల్ అంతా నాశనంగా ఉంది. వాటన్నిటి డబ్బులు కావాలి సార్, మా సహకారం ఉంటుందన్నారు. వాళ్ళ సహకారంతోనే పిల్లల దగ్గర మేము అడిగాము, ఇస్తున్నారు. వాటితో మేము బాగు చేయించాం. లాస్ట్ ఇయర్ కరెంట్ కనీసం 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టాం దానికి.
ఆ వింగ్ మొత్తం వైర్లన్నీ తగలబడిపోయినాయి, కాలిపోయినాయి. మీకు కావాలంటే ఫోటోలు చూసుకోండి. ఈ వైర్లు ఎన్ని, అది వైర్లు పెట్టిన పైపులు ఎన్ని పగిలిపోయి ఉన్నాయో, స్విచ్ బోర్డులు ఎన్ని పగలగొట్టారో, ఎన్ని ఫ్యాన్లు వంచేశారో అవి మొత్తం మేము రీప్లేస్ చేయించాం. ఇంకో విషయం చెప్తానండి, ఈ స్కూల్కి నైట్ ఎన్నో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. 6 ఖాళీలు ఉన్నాయి లోపల రావడానికి, బయట వాళ్ళు రావడానికి. ఆ 6 ఖాళీలు నేను ఈ పిల్లల దగ్గర తీసుకున్న డబ్బులతోనే వాళ్ళకి ఇచ్చాను. మీరు కావాలంటే చూసుకోవచ్చు, కొత్త వాళ్ళు 6 ఖాళీలు. ఇటువైపు నుంచి ఎప్పుడు రేతులు దూకొచ్చి ఇక్కడ బ్రాందీ తాగుతారు, చాలా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటారు. నేను తాళం వేపిస్తే తాళం పగలగొట్టారు. తాళం పగలగొడుతున్నారని నేను కంచేపిచ్చాను, కంచె తగలబెట్టాను. ఇక లాభం లేదని తాళం వేసినా బతకదు, కంచె ఇచ్చినా ఉంచరు అని నేను ఆ గోడ కట్టించాను. ఈ రేతులు వచ్చి అసంఘ కార్యక్రమాలు చేసే వాళ్ళందరూ నాకు ఫోన్ చేసి, ఎప్పటి నుంచో లేనిది నువ్వు గోడ ఎందుకు కట్టించావు, నువ్వు స్కూల్ ఉద్ధరించడానికి వచ్చావా, నీ వల్ల స్కూల్ నేను బాగుపడుద్దా అన్నారు. ఇది నాకు అనవసరం, స్కూల్ పాడైపోతుంది, దీన్ని బాగు చేయాలనుకుంటున్నాను కాబట్టి నా సొంత నిర్ణయాలతో నేను చేస్తున్నాను. మీరు పై అధికారులు తెలియజేస్తే వాళ్ళు వద్దని అని అంటే నేను ఆపుతా. కానీ ప్రతిదీ కూడా పై అధికారులు ఎందుకంటే ఇంకో విషయం, ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ అప్పుడు మాకు ట్రైనింగ్ జరిగింది చీఫ్ సూపరింటెండెంట్కి, డిపార్ట్మెంట్ ఆఫీసర్లకి. వాళ్ళు మాకు చెప్పింది ఏంటంటే ఒకే ఒక ద్వారం ఉండాలి స్కూల్కి, బయట వాళ్ళు రావడానికైనా పోవడానికైనా. అనేక గేట్లు ఉంటే వాటి నుంచి దిగి వస్తారు, ఇక్కడ కాపీ రకరకాలు జరుగుతాయి కాబట్టి మీరు క్లోజ్ చేయించమన్నారు. ఆ టైంలో నేను నిర్ణయం తీసుకొని ఇది మొత్తం క్లోజ్ చేశాను. క్లోజ్ చేస్తే ఇళ్ళ అసాంఘిక కార్యక్రమాలు చేసుకునే వాళ్ళకి అది చాలా ఇబ్బంది అయింది. గోడ నుండి వాడు రావడానికి అవకాశం లేక అయిన కట్టించేవి ఏంది, అదేంది నాకు బెదిరింపు అనమాట. ఏందా నువ్వు ఏంది పెద్ద మనగాడుగా స్కూల్ బాగు చేయడానికి ఒక్కడే వచ్చావా, 50 ఏళ్ళ నుంచి ఇక్కడ మేము రైతు కొడుకుంటాం, నువ్వు గుద్దంటానికి అని క్వశ్చన్ చేసుకోవడం చాలా జరిగి. వాటి లెక్క వేరు, వాటి అకౌంట్ వేరు. దేనికి ఖర్చు పెట్టినా ఆ లెక్కలు ఉంటే వాటిని మేము ఎప్పుడు లేదన్నారు. మా ఇంజనీర్ గారిని అడిగాను, మా ఏఈని మా జేఈని అడిగాను, అది నాడు నేడు లేదు అని చెప్పాను. నాడు నేడు కింద స్కూల్ డెవలప్ కాలేదు, గోడలు కడుతున్నారు, అవతల ప్లాస్టింగ్ చేస్తున్నారు, నాడు నేడు వస్తుంది. దీనికి మెరుగుపోవడానికి దాంట్లో లేదు అన్నారు. అందుకని గవర్నమెంట్ ఇచ్చిన ఏది ఎలక్షన్, జస్ట్ ఎలక్షన్ బిఫోర్ అన్నమాట ఇచ్చారు. జేసీ గారు చూసి ఇట్లా ఉంది, రోతగా ఉంది, దీన్ని బాగు చేయించమన్నారు. సార్ మట్టి తొలిచాలంటే తొలుచుకోమన్నారు. 2,35,000 వేశారు అకౌంట్లో. నన్ను 2 లక్షలు అన్నారు. దేనికైతే చెప్పాలి 2,35,000 జస్ట్ ఎలక్షన్ బిఫోర్ వేశారు. అది కూడా ఎంఈఓ గారు ఫోన్ చేసి మీ అకౌంట్లో 2,35,000 పడినాయి, వాటిని వాడుకోండి అన్నారు. జేసీ గారిని అడిగితేను సరే ఏదో ఒక స్పెసిఫిక్గా ప్రతిదానికి ఫలానానికి చెప్పాల. అంతకుముందు కూడా మా అకౌంట్స్ పుస్తకాల్లో గవర్నమెంట్ నుంచి ఫండ్ అసలు ఏం ఏర్పాటు ఇచ్చినట్టు లేదు. మా హెచ్ఎం గారి ఇంతకుముందు నేను అడిగాను, మనకేం రావట్లేదు సార్. 35,000 1,00,000 పెట్టి ఆ ఫ్లోరింగ్ అదే మేరు పంపించాను. జేసీ గారు ఇచ్చినప్పుడు మేరు పంపించిన రాళ్ళు కుప్పలు రోతగా ఉంది. ఏం మాస్టర్ గారు ఇలా ఉందంటేను, ఏ సార్ మా దగ్గర ఏం ఫండ్ లేదు అంటేను, మేము మొన్న వేయించాం కదా ఎంఈఓ గారిని అడగండి, మీరు ఆ డబ్బులు వీటికి వాడుకోవచ్చు అన్నాను. ఆ డబ్బులు పెట్టి ₹1,00,000 దానికి తలుపులు బాగు చేయించని చెప్పాను. సార్ 50,000 అది 50,000 వేసి ఈ మొత్తం కూడా ఉడిపించాను అన్నమాట. అంటే వాటితో పాటు ఇవి కూడా వాడుకున్నాం, పేరెంట్స్ డబ్బులతో. కరెంటు చెప్పాను కదా రిపేర్ చేయించామని, వాటికి మొత్తం ఆ అమౌంట్లోనే ఎన్ని వాడుకొని తర్వాత దేనికి దానికి సపరేట్గా ఎక్కడి నుంచి మనకి అమౌంట్ పేరెంట్స్ కమిటీ నుంచి వచ్చినాయా అంటే పేరెంట్స్ కమిటీ పిల్లలు ఇచ్చే డబ్బులు అవే, గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులా, ఏ లెక్కలకు ఆ లెక్కలు చూసుకొని వీటిని దానికి డైవర్ట్ చేసామన్నమాట. ఇప్పుడు ఇచ్చింది జస్ట్ అది మాకు తెలియదు. తర్వాత ఎంఈఓ గారు చెప్తేను ఆ డబ్బులు వాడికి వాడారు. వాడు ఇచ్చిన 2,35,000 పైన ఇంకా ఎక్కువే ఖర్చు అయింది మాకు. వాడు ఇచ్చిన 2,35,000లో ₹1,00,000 మెరుగు పోయటానికి అయింది, 50,000 తలుపులకు అయింది, దాదాపు 70-80,000 అది ఎక్కువ అయి ఉంటాయి. నేను లెక్క కావాలంటే మీకు అన్ని రూపాయల సార్లు లెక్క చూపిస్తాను. నా ఇక్కడ రాసే ఉన్నాయి. ఆ గేటు తీసేసి అది ముడిచినందుకు ఇక్కడ బాత్రూములు లేదు. జాయింట్ కలెక్టర్ గారు చెప్పారు బాత్రూమ్స్ చాలా ఎసెన్షియల్, ముందు కట్టించమని ఇమీడియట్గా కట్టించారు. సో మన స్కూల్కి బాత్రూములు ఫండ్ లేదని చెప్పారు. బాత్రూమ్ కట్టించడానికి దాని డబ్బులు లేవు. కేవలం ఎడిషనల్ క్లాస్ రూమ్స్కి మాత్రమే మన దగ్గర ఫండ్ ఉంది. ఆ ఫండ్తో ఎడిషనల్ క్లాస్ రూమ్స్ కట్టించాలి తప్ప బాత్రూమ్ కట్టించాలి. ఇక్కడ నాడు నేడు చేసిన కాంట్రాక్టర్ ఎవరు లేదు, హెచ్ఎండి. అది నాకు కరెక్ట్గా తెలియదు. అక్కడ కొంచెం పడతా ఉంటాయి, వాటిని ఇక్కడ మేము వాడుతూ ఉంటాము. విద్యా కమిటీ వాళ్ళు ఎవరనేది మీకు ఐడియా?
ఆయన పేరు శ్రీనివాస్ సార్. పిల్లాడి పేరెంట్ పేరు కొన్ని ఇంటి పేరు నాకు ఐడియా లేదు సార్. శ్రీనివాస్ సమ్ వైశ్యాస్ ఊళ్ళో ఒక బిజినెస్ పర్సన్. ఫోన్ చేసి చెప్పాము, వాళ్ళ నుంచి ఏం సమాధానం రాలేదు. ఇలా జరిగింది సార్ అంటే సరే విని ఊరుకున్నారు. ఇంకా దాని మీద వాళ్ళు అయిపోయింది కదా, దాని గురించి ఇంకెందుకు వచ్చారు సార్. సిఓ లెటర్ వచ్చింది. ఆ లెటర్ ఆధారంగా ఎవరైనా సరే ఎలాంటి చేయడానికి వస్తే చేయకూడదని మేము ఆర్డర్ ఇచ్చారు కదా, ఆర్డర్ ఆధారంతో పోలీసు సపోర్ట్తో అది జరగకుండా మీరు ఆపుకోవచ్చు అని మాకు లెటర్ ఇచ్చారు. ఆ లెటర్ ఆధారంతో ఈ నుంచి ఫ్యూచర్లో అలాంటివి జరగకుండా మేము పోలీసు సపోర్ట్తో మేము మమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకుంటాం. ఏ పిల్లలు ఇబ్బంది పెట్టలేదండి. మేము స్కూల్లో ఈ ఖర్చులు ఉంటాయని పిల్లలందరూ తెలియజేసాము కూర్చోబెట్టి. వాళ్ళు ఎవరో కూడా దీన్ని వ్యతిరేకించలేదు. పిల్లలందరికీ కూర్చోబెట్టి చెప్పాము, అరే మన స్కూల్లో ఈ ఖర్చులు ఉంటాయి, ఈ ఖర్చులు ఉంటాయి, ఈ ఖర్చులు ఉంటాయి, దానికి కొంత మనకు అవసరము, మిమ్మల్ని ఎవరు మేము బలవంత పెట్టము, మీరు ఇవ్వాలనుకున్న వాళ్ళే 6th, 7th, 8th వాళ్ళు 300 చొప్పున, 9th, 10th వాళ్ళు 4 చొప్పున ఇవ్వండి. ఇవ్వలేని వాళ్ళని మేము బలవంతంగా అడగము, ఇవ్వలేని వాళ్ళు ఇవ్వలేమని చెప్పడం మేము అడగము, ఇవ్వగలిగిన వాళ్ళే మీ పేరెంట్స్ దగ్గర అడిగి తీసుకొచ్చి ఇవ్వమని చెప్పాం. మేము ఎవరిని కూడా ఇవ్వమని ఒత్తిడి చేయలేదు, ఒత్తిడి చేయరు కూడా. మీటింగు లాస్ట్ ఇయర్ పెట్టాము. లాస్ట్ ఇయర్ కూడా వాళ్ళు పేరెంట్స్ అంటే చాలామంది వచ్చారు, పేరెంట్స్ కమిటీ వచ్చారు, ప్లస్ పేరెంట్స్ కూడా వచ్చారు. అప్పుడే నేను అడిగాను, ఇట్లా స్కూల్లో ఖర్చులు ఉంటాయండి, గవర్నమెంట్ దానికి డబ్బులు ఇవ్వదు, మా ఖర్చులు కొంత డబ్బులు అవసరం అంటే మాకే ఇబ్బంది లేదండి ఇస్తామని అన్నారు. వాళ్ళ అనుమతితోనే మేము చేస్తున్నాము. పిల్లల్ని నిలబెడుతున్నారని ఒక అభియోగం ఉంది సార్. పిల్లల్ని నిలబెట్టడం అంటే డబ్బులు ఇవ్వలేదని ఎవరు నిలబెట్టలా, ఇంకా ఎవరెవరు ఇవ్వలేదో నిలబడండి రా అని అన్నాం అంతే తప్ప డబ్బులు ఇవ్వలేదని నిలబెట్టలేదు ఎవరిని కూడా. అలా నిలబెట్టడానికి కూడా మీకు రైట్, అది తప్పు కాదు మా లెక్కలో. ఎందుకంటే క్లాసు 40 మంది పిల్లలు ఉంటారు, అరే ఇంకా డబ్బులు ఎవరెవరు ఇవ్వలేదురా నిలబడని అని అన్నాం. ఎమ్మడే కూర్చోమన్నాం. తెలుసుకోవడం కోసమే వాళ్ళు నిలబడమన్నాం తప్ప వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వడానికి మేము నిలబడమల్లా. ఇది చేస్తున్న తప్పు కాదు సార్. ఎందుకంటే స్కూల్ డెవలప్మెంట్కి ఎవరైనా దాతే, స్టూడెంట్ దాతే, స్టూడెంట్ తండ్రి దాతే, ఇంకా ఊళ్ళో వేరే వాళ్ళు కూడా దాతలే. మేము పిల్లల్ని దాతలకు అనుకుని పిల్లల దగ్గర అడుగుతున్నా, వాళ్ళు ఇస్తున్నారు. లాస్ట్ ఇయర్ డోర్స్ పగిలిపోయింది. మేము ఆ డోర్స్ పగిలిపోతే ఐఎఫ్ఈ ప్యానల్ పెడితే డోర్స్ లేకుండా పెడితే వాటికి రక్షణ ఉండదని మా టీచర్స్ దగ్గరే డబ్బులు బదులుగా తీసుకుని నేను ఆ డబ్బులతో 50,000తో 4 డోర్లు చేపించి పెట్టి తర్వాత ఐఎఫ్ ప్యానల్ ఫిక్స్ చేశాం. తర్వాత పిల్లల దగ్గర వస్తుంది డబ్బులతో మళ్ళీ వాళ్ళకి ఇచ్చేసాను. ఇస్తారు సార్ కొన్ని, అంటే ఇంతవరకు నేను అడగలేదు కానీ అడిగాను, ఒకదానికి ఇస్తామని అన్నారు. రేపు స్కౌట్స్కి పిల్లలకి యూనిఫామ్ డ్రెస్ లేదు, మా టీచర్లు అందరూ రిక్వెస్ట్ చేస్తే తలా 1200 ఒక్కొక్క పిల్లాడి చొప్పున వాళ్ళు స్పాన్సర్ చేస్తామన్నారు, ఇస్తారు. టీచర్స్ చెప్పకుండానే మినిమం ఖర్చులకు వాళ్ళు ఇస్తూనే ఉంటారు. అది వాడలేదు. సుమారు ఎంతవరకు వసూలు చేస్తుంటారు టీచర్స్ సార్? మీరు అవన్నీ మేము లెక్కలేస్తా కూర్చోవటం కష్టం సార్. ఇప్పుడు సడన్గా డస్టర్ పాడైపోయింది, నేను అందుబాటులో ఉండొచ్చు ఉండకపోవచ్చు, నా దగ్గర పిల్లాడిని పంపించి పాడు చేయిందిరా డస్టర్ సార్ పంపించమని టైం ఉండకపోవచ్చు. ఆయన ట్యూబ్లో 10-20 ఇచ్చి ఉనికి పంపిస్తారు, వాడుతూ ఉంటాం. మేము మా దృష్టికి వచ్చింది అనుకోండి, మేము అమ్మటే తెప్పించి పెట్టి పిల్లలకు కావాల్సిన టీచర్లు కావాల్సిన ఇస్తూ ఉంటాం. మీ స్కూల్ కింద నిజం ఉంటాయి సార్. సహకరించలేకపోతే అంతకుముందు 29%, ఈ సంవత్సరం 56% ఎలా వచ్చిందండి? సహకరించకపోతే వాళ్ళు ఎంత కష్టపడ్డారు అంటే సహకరించబట్టే కదా పర్సెంటేజ్ వచ్చింది. వాళ్ళు కష్టపడకుండా అంత పర్సెంట్ పెరిగిందంటారా? ఆ 29% వాళ్ళని అక్కడ తీసుకురావడానికి మా టీచర్లు ఎంతో కష్టపడ్డారు. ఈ సంవత్సరం ఇంకా కష్టపడతారు, ఇంకా పెంచుతాం మేము పర్సెంటేజ్ అంటారు. కానీ ఇక్కడ పిల్లల్లో నాలెడ్జ్, ఇక్కడ స్థానిక పరిస్థితులు, వాళ్ళ ఇంట్రెస్ట్లు అవి కూడా చూసుకోవాలి కదా. వాళ్ళు ఏమి రాని పిల్లల్ని కరోనా మూలాన చదువు అసలు వాళ్ళు మర్చిపోయిన పిల్లల్ని మేము ఆ స్థాయి దాకా తీసుకొచ్చామంటే దాని వెనక మా టీచర్లు ఎంతో కష్టపడితేనే పిల్లలు ఆ స్థాయి దాకా రిజల్ట్స్ రాగలిగింది. తొట్టి మాట. ఎవరు బయటకు రావు, ఎవరు రాదు బయటకు వస్తుంది. మీరు ఇప్పుడు ఏదైనా అర్జెంట్ పని ఉంటుందండి, కడుపులో నొప్పి పుట్టింది లేదా తలన పుట్టింది, గబక్కన వెళ్ళి ట్యాబ్లెట్ తెచ్చుకోవడం కోసం సార్ వెళ్తారు. అది కూడా నేరం లాగా మీరు పట్టుకుంటే ఎట్లాగా?